జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. మనకు తెలిసిన పేరు విజయ్ దళపతి. యాక్టర్ విజయ్ గారు ఫిబ్రవరి 2, 2024న తన పార్టీని లాంచ్ చేశారు. టీవీకే, తమిళగా వెట్రి కజగం. ఈ పార్టీ జస్ట్ వచ్చిన 26 మంత్స్కే 100+ సీట్ని సంపాదించి ఇప్పుడు విజయ్ గారు చీఫ్ మినిస్టర్ హోదాలో నిల్చోబెట్టింది. ఇది ఎక్కడ ఏ ఇండియన్ స్టేట్లో కూడా గడిచిన 50 సంవత్సరాలుగా జరగలేదు. కానీ ఇప్పుడు అది తమిళనాడులో జరిగింది. కానీ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒక ఫిల్మ్ యాక్టర్ జీరో పొలిటికల్ ఎక్స్పీరియన్స్తో అసలు ఎలా గెలిచారు? ఈయన గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలంటే మనం 1984లో వెళ్ళాలి. విజయ్ గారు మద్రాసులో జూన్ 22, 1974లో జన్మించారు. వీళ్ళ నాన్నగారు ఎస్ఏ చంద్రశేఖర్ గారు. ఈయన ఒక చిన్న తమిళ ఫిల్మ్ డైరెక్టర్ అండ్ ఈయన క్యాథలిక్ క్రిస్టియన్. వీళ్ళ అమ్మగారు శోభా గారు కర్ణాటిక్ సింగర్ అండ్ ఈమె హిందూ కూడా. విజయ్ గారికి ఒక సిస్టర్ కూడా ఉండేదంట. తన పేరు విద్య. విజయ్ గారికి 9 ఇయర్స్ ఉన్నప్పుడు ఎప్పుడూ తన సిస్టర్తోనే ఆడుకుంటూ ఉండేవాడంట. విద్యకి క్యాన్సర్ లుకేమియా వల్ల తన 3.5 ఇయర్ ఉన్నప్పుడు తనతో ఒకరోజు విజయ్ ఆడుకుంటున్నప్పుడు ఆమె శ్వాస ఆగిపోయిందంట. అప్పుడు ఆ చిన్న పాప చనిపోయింది. అప్పటి నుంచి విజయ్ గారంట ఎంతో అల్లరిగా ఎంతో యాక్టివ్గా ఉండేవారు. అప్పటి నుంచి సైలెంట్ అయిపోయారంట. ఇలా సైలెంట్గా ఉన్న అబ్బాయి తన 10 ఇయర్స్లో డెబ్యూట్ ఫిల్మ్ చేశారు యాజ్ ఎ చైల్డ్ ఆర్టిస్ట్గా అండ్ 18 ఇయర్స్లో లీడ్ యాక్టర్గా ఉన్నారు. December 4, 1992లో ఫస్ట్ లీడ్ ఫిల్మ్ చేశారు. అది నాలై తీర్పు. కానీ ఆ మూవీ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఒక రివ్యూ మ్యాగజైన్లోనంట మనీ పే చేసి మరీ ఈ ఫేస్ని చూడడానికి వెళ్ళాలా అని రాశారంట. కానీ విజయ్ గారు కృంగిపోలేదు, అలాగే ఆ విషయాన్ని గట్టిగా పట్టించుకోలేదు. ఆయనని ఎంతోమంది క్రిటిసైజ్ చేసినా తన పని తను చేసుకుని వెళ్ళి 93లో కెప్టెన్ విజయకాంత్ గారు ఒక ఇంపార్టెంట్ రోల్ ఇచ్చారంట. ఆ మూవీ సంతూరపండి. ఈ మూవీలో రోల్ చేసినప్పటి నుంచి ఈయనకు మంచి గుర్తింపు వచ్చింది. దాని తర్వాత 1994లో రసిగన్ అనే మూవీ చేశారు. అది 175 డేస్ ఆడింది అండ్ సూపర్ హిట్ అయింది. తన ఏజ్ 19 వచ్చేసరికి ఆయన్ని ఇళయ దళపతి అని పిలవడం మొదలుపెట్టారు ఫ్యాన్స్. అంటే దాని అర్థం యంగ్ కమాండర్ అని. 2004లో ఆయన గిల్లీ మూవీ చేశారు. అది 50 crores కలెక్ట్ చేసింది. దాని తర్వాత 2017లో మార్షల్ మూవీ 260 crores కలెక్ట్ చేసింది. అండ్ 2019లో బిగిల్ మూవీ 300 crores కలెక్ట్ చేసి సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ మూవీస్ హిట్ అయ్యాక 150 crore పర్ ఫిల్మ్కి ఛార్జ్ చేయడం ఈయన స్టార్ట్ చేశారు. కానీ ఇక్కడ ఈయన కెరియర్ పీక్ స్టేజ్లో ఉండగానే ఈయన పాలిటిక్స్లో వచ్చారు. మనం ఏమనుకుంటామంటే, ఒకప్పుడు ఎంజీఆర్ అండ్ జయలలిత అండ్ కరుణానిధి గారు లాంటి వాళ్ళు వీళ్ళంతా రాజకీయాల్లో వచ్చారు కాబట్టి ఈయన రాలేదు. విజయ్ గారు తన ఎర్లీ ఏజ్లోనే 2009లో విజయ్ మక్కాల్ ఇయ్యకం అనే ఫ్యాన్ క్లబ్ని స్టార్ట్ చేశారు. ఇది పేరుకి ఫ్యాన్ క్లబ్ అయినా ఇదొక వెల్ఫేర్ ఆర్గనైజేషన్. 2021లో తమిళనాడులో 85,000కు పైగా ఈ ఫ్యాన్ క్లబ్స్ తయారయ్యాయంట. అండ్ ఈ ఫ్యాన్ క్లబ్స్ కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్లో పాల్గొన్నాయంట. 169కి 115 సీట్స్ వచ్చాయంట. అండ్ ఫైనల్గా టీవీకే పార్టీ ఫిబ్రవరి 2, 2024లో ఎస్టాబ్లిష్ చేశారు. ఎస్టాబ్లిష్ చేసిన 26 మంత్స్లోనే డైరెక్ట్గా సీఎం అయిపోయారు. 2024లో టీవీకే ఫస్ట్ బిగ్ ర్యాలీ విక్రవాండిలో 6 lakh జనాలు వచ్చారంట. 27 సెప్టెంబర్ 2025లో కరూర్లో విజయ్ గారు క్యాంపెయినింగ్ ర్యాలీ స్టార్ట్ చేశారు. 3 o'clockకి విజయ్ వచ్చేది కానీ ఆయన 7 o'clockకి వచ్చారు. 5 hours లేట్ వచ్చారు. ఆ ర్యాలీలో కూడా 25,000 మంది గ్యాదర్ అయ్యారు. కానీ పోలీస్ వాళ్ళు 5,000 మందికే పర్మిషన్ ఇచ్చారంట. అండ్ అలాగే విజయ్ గారు 7 o'clockకి రాగానే తొక్కిసలాటలో 41 మంది చనిపోయారు. అండ్ ఆ రోజు చిన్నపిల్లలతో సహా కలిపి 100 మందికి పైగా గాయాలయ్యాయంట. అప్పుడు పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి డైరెక్ట్ ఈ సిబిఐకి కేసుని అప్పగించింది. జనవరి 2026న కరూర్ కేసులో 2 times సిబిఐ విజయ్ గారిని ఢిల్లీ పిలిచిందంట. 6 hours క్వశ్చన్స్ అడిగారంట. ఆ కరూర్ స్టాంపైడ్ విషయంలో విజయ్ గారు చాలా బాధపడ్డారంట. మళ్ళీ ఫిబ్రవరి 5, 2025లో
మద్రాస్ హైకోర్టు ఇన్కమ్ ట్యాక్స్ అప్పీల్ని కొట్టేసింది. 2015లో 15 crores సంబంధించి 1.5 crores ట్యాక్స్ పెనాల్టీ కట్టాలని చెప్పింది. ఫిబ్రవరి 27న ఆయన వైఫ్ సంగీత గారు డివోర్స్ కేసు ఫైల్ చేసింది. కోర్టు ఈ కేసుని జూన్ 6, 2026కి వాయిదా వేసింది. ఇన్ని జరిగినా తమిళనాడు ప్రజలు విజయ్ గారిని ఓటు వేసి గెలిపించారు.